ఓకే మాస్టర్స్. కంఫర్టబుల్గా కూర్చోండి. చేతులు రెండు క్లాస్ప్ చేసుకుని, కాళ్ళు క్రిస్ క్రాస్ చేసుకుని, క్రింద కూర్చున్నవారు మఠం వేసుకోవడం, కుర్చీ పైన కూర్చున్నవారు యాంకిల్స్ లెవెల్లో ఎడమ యాంకిల్ మీద కుడి యాంకిల్ పెట్టి క్రిస్ క్రాస్ చేసుకుని కూర్చోండి మాస్టర్స్. ఆలోచన రహిత స్థితిలో ఉండండి. ఆలోచన రహిత స్థితి అనగా కళ్ళు రెండు మూసుకుంటే కంప్లీట్గా బ్లాంక్. మనుషుల ముఖాలు కానీ షేప్స్ కానీ ఏమీ కూడా కనబడకూడదు. కంప్లీట్గా మనం లోనికి ప్రయాణించుచున్నాం మాస్టర్స్. పంచేంద్రియాలు లోనికి ఇన్వర్డ్ అయి ఉన్నాయి. చుట్టూ ఎటువంటి ధ్వనులు వస్తున్నా, మనుషులు మాట్లాడుతున్నా, ఫోన్లు రింగ్ అవుతున్నా కూడా అవి ఈ ధ్యానంలోకి ఇంటర్ఫేర్ అవ్వదు. అటువంటి స్థితిని ఆలోచన రహిత స్థితి అంటారు. కంప్లీట్గా ఆలోచన రహిత స్థితిలోకి రండి మాస్టర్స్. పంచేంద్రియాలు భౌతిక ప్రపంచం నుండి టెంపరరీగా కనెక్ట్ అయ్యి లోనికి ఇన్వర్డ్ అయ్యి అంతర ప్రపంచంలోనికి ప్రయాణం చేయుచున్నది. ఇది కేవలం శ్వాస మీద ధ్యాస ద్వారా మాత్రమే సాధ్యము. కాబట్టి మీరు శ్వాస పైన ధ్యాస నిలపండి. శ్వాస పైన ధ్యాస నిలిపి పంచేంద్రియాలను భౌతిక ప్రపంచం నుండి టెంపరీగా డిస్కనెక్ట్ చేసి అంతర ప్రపంచం వైపు మళ్ళించండి. అంతర ప్రపంచాన్ని చూడండి. అంతర ప్రపంచంలోనే మీ జీవాత్మ తిరిగి ప్రాణం పోసుకుంటుంది మాస్టర్స్. పరమాత్మను కనెక్ట్ అవుతుంది. ఈ రియాలిటీని ఎక్స్పీరియన్స్ చేయండి మాస్టర్స్. ఇందుకు మూలంగా ఎనర్జెటిక్ క్లెన్సింగ్ అవసరం ఉంటుంది. కంప్లీట్గా ఎనర్జెటిక్ క్లెన్సింగ్లో క్లెన్స్ అవుతూ, బ్యాలెన్స్ అవుతూ, శ్వాస మీద ధ్యాస ద్వారా అంతర ప్రపంచములోనికి ప్రయాణము చేస్తూ మీ ఆత్మతో మీరు ఉండండి. తద్వారా పరమాత్మతో కనెక్ట్ అయి ఉండండి. మీ లోపల ఉన్న యూనివర్స్ పరమాత్మ. మీ లోపల ఉన్న యూనివర్స్తో కనెక్ట్ అవ్వండి. మ్యూజిక్ ఈజ్ ద అనదర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. మ్యూజిక్ ద్వారా హై ఎనర్జీ ఫీల్డ్తో కనెక్ట్ అవుతూ కాస్మాస్ నుంచి వెలువడుతున్న బ్రైట్ వైట్ లైట్ ఎనర్జీస్ను, గోల్డెన్ రేస్తో కూడుకుని ఉన్న హీలింగ్ ఎనర్జీస్ను, అలాగే ప్రాణశక్తి లైఫ్ ఫోర్స్ ఎనర్జీస్ను కూడా గ్రహిస్తున్నాము మాస్టర్స్. ఈ ఎనర్జీస్లో నిక్షిప్తమై ఉన్న అనేక డివైన్ గురు శక్తి, డివైన్ ఏంజెలిక్ శక్తి, డివైన్ సోల్స్ యొక్క శక్తి కూడా ఈ ఎనర్జీస్ ద్వారా గ్రహించుచున్నాము. కొన్ని కిలోమీటర్స్ అవే పొడవు ఆరాను ఊహించుకోండి మాస్టర్స్.
ఆరాలో ఈ ఎనర్జీస్ నిక్షిప్తమై ఉన్నవి. ఈవెంచువల్‌గా మనలోని అన్ని తత్వాలు 7 బాడీస్ ఆర్ మేబీ మోర్ అన్ని తత్వాలలోకి ఈ ఎనర్జీస్ చొచ్చుకొని వెళ్ళి క్లెన్స్ చేస్తూ బ్యాలెన్స్ చేయుచున్నది. ప్రతి కణములోకి ప్రవేశిస్తూ కణముల మధ్య భాగంలోనూ, కణముల లోపల ఉన్న న్యూక్లియస్ లోపల ఉన్న డీఎన్ఏ కోడ్ వరకు విరివిగా విస్తారంగా ఎనర్జీస్ ప్రవహిస్తూ నో లాంగర్ సర్వ్ ఎనర్జీస్‌ని, ఇన్‌కంప్లీట్ ఎనర్జీస్‌ని, టాక్సిక్ ఎనర్జీస్‌ని, అలాగే నెగెటివ్ ఎనర్జీస్‌ని ఉన్న పళంగా ప్రతి భాగం నుంచి డీఎన్ఏ కోడ్ నుంచి కూడా పూర్తిగా వెలువడకు బయటకు పంపినది. ఆ విధంగా ఎనర్జీస్ బయటకు వెళ్ళి ప్రకృతిలో ఈ డివైన్ పాజిటివ్ ఎనర్జీస్ ఆ ఎనర్జీస్‌పై దాడి చేసి వాటి యొక్క నెగెటివ్ యాస్పెక్ట్స్‌ని పూర్తిగా డిస్ట్రాయ్ చేయగా, ఆ విధంగా పునీతమై తిరిగి ప్రకృతిలో కలిసిపోయినాయి మాస్టర్స్. కంప్లీట్‌గా పాజిటివ్ డివైన్ ఎనర్జీస్‌తో డివైన్ గురుశక్తి, డివైన్ ఏంజెలిక్ శక్తి, డివైన్ సోల్స్ యొక్క శక్తితో నిండి ఉన్నాం మాస్టర్స్. ఈ ఎనర్జీస్ ద్వారా పరమాత్మతో కనెక్ట్ అయి ఉన్నాము. కంప్లీట్‌గా రిలాక్స్ అవ్వండి మాస్టర్స్. పూర్తిగా శరీరంలో ప్రతి పార్ట్ కూడా రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. టాప్ టు బాటమ్. రిలాక్సేషన్ అనే వేవ్ అలను పైన తల భాగము నుండి ఒక్కొక్క భాగానికి వెళ్తున్నట్టుగా ఊహిస్తూ రిలాక్స్ అవుతూ ఉండండి. ఫీల్ కూడా ఇంపార్టెంట్ మాస్టర్స్. నుదిటి భాగము, కళ్ళు, తల, టెంపుల్స్, చెవులు వెనక భాగము, అలాగే గొంతు, షోల్డర్స్, చేతులు, ఫింగర్స్, ఛాతీ ఏరియా, అలాగే వెనుక ఉన్న వెన్నుపాము, వీపు భాగము, ఇలా ముందు భాగము, వెనుక భాగములందు ఈ రిలాక్సేషన్ అనే ఎనర్జీ ప్రవహిస్తూ బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆర్గాన్ని కూడా రిలాక్స్ చేయుచున్నది. తర్వాత డయాఫ్రమ్, దానికి కిందుగా జీర్ణ వ్యవస్థ, స్టమక్ ఏరియా, ముందు వెనుక భాగాలు, తర్వాత హిప్స్, ముందు వెనుక భాగాలు, దాని మూలాధార చక్రం నుండి అలాగే వీటితో కనెక్ట్ అయ్యున్న చక్రాలు కూడా రిలాక్సేషన్ అనే ఎనర్జీస్‌ని తీసుకుంటూ ఆ ఎనర్జీని ఇంకా కింద భాగాలకు తొడలు, ముందు భాగము, వెనుక భాగము, అలాగే నీస్, ముందు వెనుక, కాఫ్స్, మజిల్స్, నెమ్మదిగా యాంకిల్స్, హీల్స్, ఫుట్, పాదముల యొక్క మెత్తటి కింద భాగము, ఫైనల్‌గా కాలి బొటన వేళ్ళు. కంప్లీట్‌గా రిలాక్స్ అవ్వండి మాస్టర్స్. ఎక్కడెక్కడ శరీరంలో టెన్షన్ ఉన్నా ఆ భాగాలన్నిటి యందు రిలాక్సేషన్ అనే ఎనర్జీని పంపిస్తూ రిలాక్స్ పూర్తిగా
లోనికి ప్రవేశించి ఉన్నారు. టేక్ ఏ డీప్, స్లో, లాంగ్ ఇన్హలేషన్. బ్రీత్ ఇన్ మాస్టర్స్. మీరు అలా లోనికి ప్రయాణిస్తూ ఒక స్టేర్ కేసుని మెట్లు, ఆ స్టేర్ కేసుకు 10 మెట్లు ఉన్నాయి. అక్కడికి చేరుకున్నారు. ఊహించండి మాస్టర్స్. యు ఆర్ ఫైన్ మాస్టర్స్. నేను మీతోనే ఉన్నాను. కాన్ఫిడెంట్గా పై మెట్టు నుంచి ఒక్కొక్క మెట్టు దిగుతూ కిందకు 10 మెట్లు కూడా డీప్ డౌన్. ఓపెన్ ద గేట్స్. ప్రయాణం చేయండి మాస్టర్స్. నేను ఒక్కొక్క మెట్టుకి చదువుతూ ఉంటాను నెంబర్స్. నెంబర్ 10. నేను చదువుతున్న ఒక్కొక్క నెంబర్కు దానికి 2 డీప్ స్టేట్ ఆఫ్ ద మైండ్కి వెళ్తున్నారు మాస్టర్స్. 9. రిలాక్స్. 8. మరింత రిలాక్స్ అవ్వండి. 7. 6. 5. 4. మరింత రిలాక్స్ అవ్వండి. 3. 2. 1. 0. కాస్మాస్ నుంచి హాయిగా ఎనర్జీస్ని లోనికి తీసుకోండి మాస్టర్స్.
Last 30 seconds. Okay, masters. Another moment. రిలాక్సేషన్ని, సైలెన్స్ని ఎక్స్పీరియన్స్ చేయండి. ఇప్పుడు నెమ్మదిగా టర్న్ బ్యాక్, తిరిగి ప్రజెంట్ మూమెంట్లోకి, వర్తమానంలోకి ప్రయాణం చేయండి మాస్టర్స్. ఎంతో రిలాక్సేషన్తో, శాంతితో, ఆనందంతో, హ్యాపీనెస్తో తిరిగి భౌతిక ప్రపంచంలోనికి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వర్తమానంలోకి వచ్చారు మాస్టర్స్. 9 హ్యాపీనెస్. ఎంతో సాధించారు. ప్రశాంతతను, ఆత్మ యొక్క రియాలిటీని ఎక్స్పీరియన్స్ చేసి తిరిగి వర్తమానంలోకి వచ్చుచున్నారు మాస్టర్స్. 8 7 6 శరీరాన్ని ఫీల్ అవ్వండి మాస్టర్స్. తిరిగి మజిల్స్లోకి,
ఎనర్జీస్ని నింపుకోండి. మీ భౌతిక శరీరాన్ని ఫీల్ అవుతున్నారు. 6, 5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా 2 చేతులను కండ్ల మీద పెట్టుకోండి మాస్టర్స్. కాస్మిక్ పాజిటివ్ డివైన్ ఎనర్జీస్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నెమ్మదిగా కండ్లు ఓపెన్ చేసి 2 అరచేతులను నవ్వుతూ చూసుకోండి మాస్టర్. మనకు తోడుగా ఉన్న పంచభూతాలకు, మనలో ఉన్న పంచభూతాలకు ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఇప్పుడు 2 కండ్లు ఓపెన్ చేసి ఇప్పుడు మనం ఒక యోగి ఆత్మకథ చెప్పుకుందాం. ఇద్దరు వర్తమానంలోకి వచ్చారా? హలో, పలకరించండి. వచ్చామండి. ఓకే, వెరీ గుడ్. లక్ష్మి గారు, మీరు కూడా వచ్చారు కదా వర్తమానంలోకి. ఎలా ఉంది మెడిటేషన్? నా పార్ట్ 1 ఆల్రెడీ కొంచెం చెప్పుకున్నాం కదా, రికార్డింగ్ వినండి. ఒకవేళ ఇన్ కేసు రాకపోయి ఉండినట్లయితే ఇప్పుడు మనము పార్ట్ 2 చెప్పుకుందాం. ఇది స్వయాన పరమహంస యోగానంద గారి పుస్తకం. ఇది ఒక యోగి ఆత్మకథ. ఓకేనా? అయితే తన బాల్య జీవితము, తన తల్లిదండ్రులు వీటి గురించి చెప్పుకుంటున్నారు. అంటే ఈయన జీవితం ఎట్లా ఉంటుందంటే, తనకి ఇంకా తెలియని వయసు నుంచి కూడా తనకున్న ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ అన్నమాట. సో వాటి నుంచి ఇది ఎందుకు మనం చదువుకోవాలి అంటే, ఆయన యొక్క బాల్య విశేషాల నుంచి మనకు స్పిరిచువల్గా ఎలా ఉండాలి అన్న విషయము, మన జీవితం పైన నిగూఢమైన రహస్యాలు మనకు అర్థం కాకుండానే వాటిని మనం గడిపేస్తూ ఉంటాం. వాటిని ఇప్పుడు మనం అర్థం చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అది ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత. అందువల్ల ఈ పుస్తకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మిక నిధి అని చెప్తుంటారు. ఇక్కడ చెప్తున్నారు, నాన్నగారు భగవతీ చరణ ఘోష్ గారు దయాశీలురు, గంభీరులు, అప్పుడప్పుడు కఠినులును. ఎవరు? వీళ్ళ ఫాదరు భగవతీ చరణ ఘోష్. వీరు బెంగాలీ వారు అనమాట. పిల్లలం మేము ఆయన్ని అమితంగా ప్రేమిస్తూనే గౌరవ భావంతో కాస్త ఎడంగా ఉంటుండేవాళ్ళం. ఆయన ప్రతిభావంతులైన గణిత శాస్త్రజ్ఞులు, తార్కికులు, ప్రధానంగా బుద్ధి బలాన్ని అనుసరించి సాగేవారు. కానీ మా అమ్మ హృదయాల రాణి. ఆవిడ మాకన్నీ ప్రేమతోనే నేర్పింది. ఆవిడ పోయిన తర్వాత నాన్నగారు తమలో ఉన్న మార్ధవాన్ని మరింతగా పైకి చూపేవారు. అప్పుడు ఆయన చూపు తరచుగా మా అమ్మ చూపే అనిపించేది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ముక్కలో నుంచి ఇది క్యాజువల్గానే ఉన్న పదాలు, కానీ ఇక్కడ మదర్ ఉన్నంత కాలము కూడా వీళ్ళ చాలా ప్రేమ ఆవిడ కురిపిస్తూ ఉండేవారు పిల్లల మీద. ఆవిడ పోయిన తర్వాత అప్పటి వరకు కఠినము అంటే క్రమశిక్షణతో పిల్లలు పెంచాలి అని చూస్తూ ఉంటారు. తండ్రి అనేవారు ఎప్పుడు కూడా తల్లి ప్రేమతో పెంచాలి అని చూస్తూ ఉంటుంది.
అలా ఇద్దరు కూడా బ్యాలన్స్డ్గా పిల్లల్ని పెంచడం అనేది జరుగుతుంది. అయితే ఒకసారి ఆవిడ చనిపోయిన తర్వాత ఇక్కడ ఆ బ్యాలెన్స్ అనేది ఇతనిలోనే వచ్చేసింది. అంటే ఏంటి, ఇంతకు మునుపు ఆమె ఉన్నప్పుడు సగం బాధ్యత ఆవిడ మోసేవారు, పిల్లల్ని ప్రేమతో పెంచడం అనేది. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఒక వ్యక్తే ఆ రెండు రోల్స్ కూడా చేయవలసి వచ్చిందనమాట. అలా చేసేవారు అతను. ఒక పక్క దయాశీలుడిగా ఉంటూ, అలాగే గంభీరంగా ఉంటూ, మరో పక్క కఠినంగా ఉంటూ, ఇంకో పక్క తల్లిలాగా ప్రేమతో కూడా ఉండేవారు. అంటే ప్రతి మనిషిలో కూడా ఇవన్నీ ఉంటాయి. సో వీటన్నిటినీ కూడా అవసరాన్ని బట్టి బ్యాలన్స్డ్గా సింగిల్ వ్యక్తి కూడా తల్లి లేని లోటు ఆ పిల్లలకి చూపించడం అనేది జరగగలదు. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. క్రమశిక్షణ అలవర్చుకోవడం కోసం మా అమ్మ సందర్భానికి అనువైన కథలను మహాభారతంలో నుంచి, రామాయణంలో నుంచి తీసుకుని చెబుతూ ఉండేది. ఇలాంటి సందర్భాల్లో శిక్ష వేయడం, శిక్షణ ఇవ్వడం రెండూ కలిపే ఉండేవి. ఆ విధంగా మా అమ్మ సాన్నిధ్యంలో మాకు, పిల్లలకు పవిత్ర గ్రంథాలతో తీపి చేదుల మొదటి పరిచయం ఏర్పడింది. అది వాళ్ళ మదర్ చేసిన ఎట్లా ఉండేది, వీళ్ళ పిల్లలందరికీ కథలు అనేవి భారతం నుంచి, రామాయణం నుంచి తీసుకుని చెబుతూ ఉండేవారట. సో ఇట్లా ఏంటి, ఆ సందర్భాల్లోనే శిక్ష వేయడం, శిక్షణ ఇవ్వడం రెండూ జరిగేది. అంటే ఏంటి, పిల్లలు సరిగ్గా మాట వినకుండా, వాళ్ళు వినకపోయినా, ఫుడ్ సరిగ్గా తినకపోయినా, ఓ పక్కన ఈ రామాయణ మహాభారతాల్లో నుంచి ముఖ్యమైన కథలు తీసుకుని ఆవిడ శిక్షణ ఇస్తూ ఉండేవారు, శిక్ష వేస్తూ ఉండేవారు. అంటే దీనికి అర్థం ఏంటంటే, మన పురాణాల నుంచి మనం నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. దాన్ని సరైన పద్ధతిలో చెప్పేవాళ్ళు, దాన్ని సరైన పద్ధతిలో చూపించేవాళ్ళు ఉండాలే తప్ప, ఆ కథల నుంచి మనం ఎన్నో నేర్చుకోవచ్చు, శిక్షణ పొందవచ్చు. అది ఇక్కడ మనం చేయవలసినది. ఆయన యొక్క శిక్షణ అనేది రామాయణ మహాభారతాల నుంచి మదర్ ద్వారా పొందడం అనేది జరిగింది. నాన్నగారు ఆఫీసు నుంచి వచ్చే సమయానికి ఆయనకి గౌరవంగా స్వాగతం చెప్పడం కోసమని మా అమ్మ సాయంత్రం వేళల్లో పిల్లలందరికీ జాగ్రత్తగా బట్టలు వేసేది. భారతదేశంలో ఉన్న పెద్ద కంపెనీల్లో ఒకటిగా పేరుగన్న బెంగాల్ నాగ్పూర్ రైల్వేలో ఉపాధ్యక్ష పదవి లాంటి ఉద్యోగంలో ఉండేవారు ఆయన. దాని రీత్యా ఆయనకు ప్రయాణాలు పడుతుండేవి. నా చిన్నతనంలో మా కుటుంబానికి అనేక నగరాలు నివాసాలయ్యాయి. అది సిద్ధార్థమైంది కదా. అవసరాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడం విషయంలో అమ్మ ఎప్పుడు ఉదారంగా ఉండేది. అది ఎదుటి వాళ్ళకి మనం ఆదుకోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు వాళ్ళకు స్వార్థరహితంగా, అంటే ఏమాత్రం కూడా స్వార్థం అనేది మనసులో లేకుండా, వీళ్ళకి ఈ పని చేస్తే నాకేమొస్తుంది అనేటువంటి ఎక్స్పెక్టేషన్ అనేది లేకుండా ఉదారంగా, అంటే జనరస్గా చెయ్యాలి. నాన్నగారు కూడా అలాగే దయ చూపించేవారు. కానీ ఆ రకంగా చేసే ఖర్చులు, ఆదాయ వ్యయాల అంచనాకి లోబడే ఉండాలని ఆయన అభిప్రాయం. అది ఉదారంగా ఎటువంటి సహాయమైనా, అది భౌతిక సహాయం కావచ్చు, ధన సహాయం కావచ్చు, లేదా జ్ఞానాన్ని ప్రసాదించడం కావచ్చు, ఏదైనా కూడా ఉదారంగా చేస్తూ పోవాలి. ధన సంపాదన అనుకోండి, మన ఖర్చులు, మన యొక్క ఆదాయాలు వాటికి తగినట్టుగానే ఎదుటివారికి సహాయం చేయవాలి. ఆ విధంగానే ఆయన చేస్తూ ఉండేవారు. అప్పుడు నాన్నగారు అమ్మతో ఇలా అన్నారు, నేను నిన్ను కోరేదల్లా ఒక్కటే, దావాల దావాల నిమిత్తం నువ్వు చేసే ఖర్చు అతి ఉచితమైన పరిమితిని మించకుండా చూడు. మదర్తో అదే అనేవారట ఆవిడకి. నువ్వు చేసే ఉదారమైన దానాలే కానీ, ఉదారమైన ఖర్చులే కానీ ఎదుటివారి కోసం చెయ్యు, కానీ మన ఖర్చులు ఆదాయాలకు లోబడే ఉండాలి నువ్వు చేసే ఖర్చు. దాన్ని మించి చేసామనుకో మనం కష్టాల పాలవుతాం. కాబట్టి మన ఆదాయాలు, మన ఖర్చులు ఎంతున్నాయో దానికన్నా తక్కువలోని నువ్వు చేస్తూ వెళ్ళు అని చెప్పేవారంట. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది కూడా అదే. మన ఆదాయాలు, మన ఖర్చులకు చూసుకుంటూనే దానికన్నా తక్కువ పరిధిలోనే మన ఎదుటి వారికి సహాయం చేయాలి.
ఉదారంగా సహాయం చేయాలి కదా, పుణ్యం వస్తుంది అనేటువంటి భావనతోటి ఎప్పుడూ కూడా మనల్ని మించి మనము చేయకూడదు. ఇదే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయము. భర్త గారి సున్నితమైన మందలింపు కూడా ఆమెకు దుఃఖం కలిగించింది. తమకిద్దరికీ కలిగిన ఈ అభిప్రాయ భేదాన్ని గురించి పిల్లలకు చూచాయిగా కూడా చెప్పకుండా ఆవిడ ఒక జట్కా బండిని పిలిచింది. అప్పుడు అప్పుడు ఇలా ఆయన చెబుతూ ఉండేటప్పుడు ఆమెకు బాధ కలిగిందంట. తనను సంపూర్ణంగా ఎదుటివారికి సహాయం చేయలేకపోతున్నానే అనేటువంటి ఇదితోటి చేసి ఈ అభిప్రాయ భేదాన్ని పిల్లలకు ఏమాత్రం తెలియనివ్వకుండా ఒకసారి ఒక జట్కా బిండెని పిలుచుకున్నారు. సెలవు, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నా. బహు ప్రాచీన కాలం నుంచి నివసించే వినిపించే తుది హెచ్చరికలాగా అది. ఇంకా ఆమెకు కోపం వచ్చి నేను నా పుట్టింటికి వెళ్ళిపోతున్నానని చెప్పారంట. ఆ మాటకి మేము తెల్లబోయి ఏడుపులు మొదలుపెట్టాం. ఎవరు? పిల్లలు. సరిగ్గా ఆ సమయానికి ఎక్కడి నుంచో పిలిచినట్టు వచ్చాడు మా మామయ్య. మా మామయ్య వచ్చి నాన్నగారి చెవిలో ఏదో గుసగుసలాడాడు. సందేహం లేదు, యుగ యుగాలుగా ఎందరో చేస్తూ వస్తున్న హితోపదేశమే ఇది. దాని మీదట నాన్నగారు రాజీ ధోరణిలో 4 మాటలు చెప్పిన తర్వాత బండిని సంతోషంగా తిప్పి పంపించేశారు అమ్మ. అది ఇంక ఎప్పటిలాగే భార్యాభర్తల మధ్య చిన్న చిన్న చికాకులు వచ్చినప్పుడు ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోతానని చెప్పేసి అన్నప్పుడు ఈయన ఏదో రాజీ పడే ధోరణిలో మాట్లాడారు. అంటే ఆ సమయానికి ఎక్కడి నుంచో ఊడిపడినట్టుగా వాళ్ళ మామయ్య రావడము, ఈయనకు చెవిలో అలా కాదు ఇలా చెయ్యి అని చెప్పడము, అదే విధంగా ఆయన పాటించినప్పుడు ఆవిడ కోపం తగ్గి తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోవడము, ఇలా జరుగుతూ వచ్చింది. నేను గమనించినంత వరకు అమ్మకి నాన్నగారికి ఏర్పడిన ఒకే ఒక వివాదం అంతటితో ముగిసిపోయింది. అదొక్కటే జరిగింది, ఆ విధంగా అది ముగిసిపోయింది అని చెప్తున్నాడు. అయితే వాళ్ళిద్దరికీ స్వభావ సహజంగా సాగిన చర్చ మాత్రం ఒకటి గుర్తుకు వస్తోంది. ఏమిటి? ఒక్క 10 రూపాయలు ఇవ్వండి పాపం, ఓ బీదావిడ వచ్చి అడుగుతోంది అని అన్నారు. అంది. ఎవరు? తల్లి. అతను ఆవిడ భర్తకి. ఎదుటి వాళ్ళని ఒప్పించే గుణం అమ్మ చిరునవ్వులోనే ఉంది. 10 రూపాయలెందుకు? ఒకటి చాలు. నాన్నగారు తమ అభిప్రాయాన్ని సమర్థించుకోవడానికి ఇంకా చాలా అన్నారు. ఇలా అన్నారు. మా నాన్నగారు, తాతయ్య, నాయనమ్మ హఠాత్తుగా చనిపోయినప్పుడు మొట్టమొదటిసారిగా పేదరికం అంటే ఏమిటో నాకు అనుభవంలోకి వచ్చింది. బడికి వెళ్ళడానికి కొన్ని మైళ్ళు నడిచిపోవాలంటే పొద్దుటి పూట నా భోజనం ఏమిటో తెలుసా? ఒక చిన్న అరటిపండు మాత్రమే. తర్వాత యూనివర్సిటీలో చదివే రోజుల్లో డబ్బు కోసం ఎంత కటకట అయ్యేదో తెలుసా? డబ్బున్న ఒక జడ్జి గారిని ఆశ్రయించి నెలకొక్క రూపాయి ఇప్పించమని కోరాను. ఇయ్యనన్నాడాయన. ఒక్క రూపాయి అయినా తనకి ముఖ్యమైనదే అన్నాడు. అది. సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సడన్‌గా ఇది పరమహంస యోగానంద గారి తండ్రి గారి అనుభవం ఇది. తన భార్యకి చెప్తున్నారు. "నువ్వు ఈజీగా 10 రూపాయలు ఎవరికో సహాయం చేయాలి ఇచ్చేవంటున్నావు. కానీ ఒక్కొక్క రూపాయిని కూడా సంపాదించడం ఎంతో కష్టం" అని చెప్పి తన కుటుంబం యొక్క అనుభవం చెప్తున్నారు. వాళ్ళ మదరు, ఆయన మదరు, ఫాదరు, వాళ్ళ నానమ్మ చనిపోయినప్పుడు హఠాత్తుగా వాళ్ళ నాన్నగారు, తాతయ్య, నాయనమ్మ, తల్లిగారు చనిపోయినప్పుడు సడెన్‌గా వాళ్ళు పేదవాళ్ళయిపోయారు. అప్పుడు అయిపోయినప్పుడు బడికి వెళ్ళడానికి కూడా కొన్ని మైళ్ళ దూరం నడవాల్సొచ్చేది. ఆ పొద్దుట పూట ఇక అంతా నడవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఎక్కడ భోజనం చేస్తాడు? పైగా పేదరికము. ఒక్క చిన్న అరటిపండు మాత్రమే తీసుకుని వెళ్ళేవాడంట. అది ఆయన లంచ్. ఆ తర్వాత ఆ తర్వాత యూనివర్సిటీకి కూడా చదువుకున్నాడు ఆ విధంగా. అక్కడ జడ్జి గారు పరిచయం అయ్యి, ఆ జడ్జి గారి ఇంట్లో ఒక్క రూపాయి అయినా ఈ జడ్జి గారిని ఒక్క రూపాయిని ఇప్పించమని అడిగేవారంట ఈయన. అడిగితే జడ్జి అనేవాడంట. ఈయన అనేవాడంట జడ్జి గారు కూడా. ఎందుకు? ఆ ఒక్క రూపాయి అయినా నాకు ముఖ్యమైనదే. నేను ఇవ్వలేను ఒక్క రూపాయి అని చెప్పి జడ్జి అనేవాడంట. సో, ఆయన ఆ రూపాయి ఇయ్యనన్నాడని ఎంత బాధగా తలుచుకుంటున్నారు ఆమె హృదయం. అప్పుడు భార్య యొక్క మనసు కరిగింది. ఆయన ఆ రూపాయి ఇవ్వనన్నాడని ఎంత బాధగా దాచుకుంటున్నారు ఇప్పటికీ కూడా అని ఆవిడ హృదయం తక్షణం
ఆ! అయినా సరే సారీ ఇక్కడ బాధ కాదు. తను ఆ రూపాయి ఆయన ఇప్పుడు ఇవ్వనన్నాడని ఎంత బాధగా తలుచుకుంటున్నారు మీరు అని కొంచెం తర్కంగా ఆవిడ అన్నారట. తొందర పని తొందర పని పడ్డప్పుడు రూ. 10 ఇవ్వనన్నారని మిమ్మల్ని కూడా ఆవిడ అలాగే బాధగా తలుచుకోవాలనుందా? ఓకే. సో, తొందర పని పడినప్పుడు రూ. 10 ఇవ్వనన్నారని మిమ్మల్ని కూడా ఆవిడ అలాగే తలుచుకోవాలది. ఓకే. మీరు ఒక రూపాయి ఆయన ఇవ్వనన్నాడని ఇప్పటికీ తలుచుకుంటున్నారు. ఇప్పుడు మనం డబ్బులు ఇవ్వగలిగే పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు అయినా సరే మనం ఇవ్వలేకపోతున్నాం. ఇవ్వనివ్వటం లేదు నువ్వు. అంటే ఇప్పుడు ఆవిడ కూడా అలాగే మీలాగే జీవితాంతం తలుచుకుంటూ బాధపడాలా అన్నట్టుగా ఆవిడ కొంచెం తర్కించారు వైఫ్. "నువ్వే గెలిచావులే. ఓడిపోయిన భర్తలందరూ అనాథగా చేస్తున్న భంగిమ" ఒకటి పెట్టి పర్స్ తెరిచి, "ఇదిగో రూ. 10 నోటు. ఆవిడకి శుభాకాంక్షలతో ఇయ్యి" అని చెప్పేసి ఆయనిచ్చారు. ఇంక ఆమెతో తర్కానికి దిగలేక, వాదించలేక తన జేబులో ఉన్న, తన పర్సులో ఉన్న రూ. 10 తీసిచ్చారు. ఏ క్రొత్త ప్రతిపాదన వచ్చినా మొట్టమొదట వద్దు అనడము నాన్నగారికి అలవాటు. ఇక మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మనుషుల యొక్క అనుభవాలు, వారి వారి జీవితంలోని అనుభవాలే వారిని ఒక రకంగా తీర్చిదిద్దుతుంది. ఇప్పుడు ఈమెకు ఏంటి జనరస్‌గా ఉండడము. ఆయనేంటి ఉదారంగా ఉండడం ఇష్టమే గానీ, ఖర్చులకి, ఆదాయాలకి మించి ఉండకూడదు. దానికి దిగువనే ఉండాలి. ఆ ఉదార స్వభావం అనేది అనేటువంటి భావన. ఎందుకు? ఆ విధంగా పాఠాలు ఆయన జీవితం ఆయనకి నేర్పింది. అంత తొందరగా అమ్మ దగ్గర సానుభూతి పొందిన ఆ అపరిచితురాలి విషయంలో ఆయన చూపించిన ధోరణి, మామూలుగా ఆయన కనబరిచే జాగ్రత్తకు ఉదాహరణ. అంటే ఇదంతా ఏంటంటే ఎదుటివారికి సహాయం చేస్తే ఆయనకి ఇష్టం ఉండకపోవడం కాదు గానీ, జాగ్రత్త పడడం. ఎందుకు? తన జీవితంలో యొక్క పాఠాలు అలాంటివి. సో, అది. సో, కాబట్టి ఈ పాఠాల నుంచే మనం కూడా జాగ్రత్తగా ఉండడం అనేది నేర్చుకోవాలి. అడిగిన వెంటనే ఒప్పుకోకపోవడం అనే దాన్ని సహజంగా వచ్చేసింది ఆ విధంగా. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించి డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఆయన పెరగడం వల్ల వెంటనే నో అనే చెప్తుంటారాయన. ఆలోచించి నిర్ణయించాలి అనే సూత్రాన్ని పాటించడమే దానికి కారణం. తీసుకునే నిర్ణయాల విషయంలో ఆయనెప్పుడూ సమంజసంగా, సమతూకంగా ఉండడమే గమనించాలి. అయితే ఆగి ఆలోచించి నిర్ణయం తీసుకున్న వ్యక్తి కరెక్టే. కానీ, ఆ తీసుకున్న నిర్ణయం ఎప్పుడు కూడా న్యాయపరంగా, సమంజసంగా, సమతూకంగానే ఉంటుందిట. అసంఖ్యాకమైన నా కోరికలకు కారణాలు చూపిస్తూ 2 చక్కటి వాదాలతో కనుక నేను సమర్థించుకోగలిగినట్లయితే, నేను కోరిందల్లా నెరవేర్చేవారు. ఎవరు? కొడుకు. అంటే పరమహంస యోగానంద గారు చెప్తున్నారు. అసంఖ్యాకమైన కోరికలు, కారణాలు చూపిస్తూ 1, 2 నాద వాదాలతోనే నేను సమర్థించుకోగలిగినట్లయితే నేను కోరిందల్లా నాకు నెరవేర్చారు అని చెప్తున్నారు. ఆయన పిల్లల్ని చిన్నగా ఉన్నప్పుడు చాలా గట్టి కట్టుబాట్లలో ఉంచేవారంట. క్రమశిక్షణ ఎక్కువ. తన విషయంలో అయితే తన వి తమ విషయంలో అయితే ఆయనది కఠోర వ్రతమే. మాట వరసకు చెప్పాలంటే ఆయనెన్నడూ నాటకాలకు కూడా వెళ్ళలేదు. వివిధ ఆధ్యాత్మిక సాధనల్లోనూ, గీతా పారాయణంలోనే ఆనందాన్ని పొందేవారు. అది. తన వరకు ఇకపోతే పిల్లల్ని చాలా కఠినంగా అంటే క్రమశిక్షణగా చూడడము. ఇంకా తనకంటూ ఎంటర్‌టైన్‌మెంట్ అనేది లేదు. ఎప్పుడూ కూడా ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ఇంకా వివిధ ఆధ్యాత్మిక సాధనల్లో ఉండడం, గీతా పారాయణంలో ఉండడం, ఈ వీటిలోనే ఆయన గడుపుతూ ఆనందాన్ని పొందుతూ ఉండేవారు. విలాసాలన్నిటినీ కూడా విడిచిపెట్టేసి, ఒక్క జత పాత బూట్లతోనే గడుపుకుంటూ, ఇంకా పనికిరాని స్థితికి వచ్చేదాకా వాటినే వాడుతూ ఉండేవాడు. అది. ఇక ఈ బూట్లు పనికి రాదు, ఇక ఇక వేసుకోవడానికి పనికిరాదు అన్నంత లెవెల్ వరకు ఆ ఒక్క జత బూట్లతోనే కాలక్షేపం చేస్తూ ఎప్పుడూ కూడా అసలు విలాసాల జోలికే పోలేదట. మోటారు కార్ల వాడకము జనంలో బాగా పెరిగిన తర్వాత ఆయన కొడుకులు కొనుక్కున్నారు. కానీ ఆయన మాత్రము రోజూ ఆఫీసుకు
ట్రామ్ బండిలోనే వెళ్తుండేవారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, అతను ఒక ఉపాధ్యక్ష పదవిలో ఉన్నప్పటికీ కూడా సామాన్యమైన జీవితాన్ని అతను గడిపాడు. విలాసాలకు ఎప్పుడు వెళ్ళలేదు. అది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆ విలాసాలకు వెళ్ళడం వెళ్ళకుండా ఎంత ఇప్పుడు సంపాదించే పరిస్థితిలో ఉన్నా కూడా వివిధ ఆధ్యాత్మిక సాధనల్లోనూ గీతా పారాయణంలోనే ఎప్పుడూ కూడా ఆనందాన్ని పొందుతుండేవారు. అంటే ఇక్కడ ఆనందం అనేది గీతా పారాయణం చేస్తే ఆనందము వస్తుందా? అంటే విలాసాలను వదిలేయడం వల్ల గీతా పారాయణం లో ఆనందం వచ్చిందా అంటే అలా కాదు. ఆయనది స్పిరిచువల్ సోల్, ఆధ్యాత్మిక పరమైన ఆత్మ. ఈ ఆత్మకు విలాసాల మీదకు మనసు వెళ్ళదు. ఎప్పుడు కూడా ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా, స్పిరిచువల్‌గా ఈ ఆత్మ అనేది అవేకన్ అవుతుందో, మేల్కుంటుందో, అప్పుడు ఆటోమేటిక్‌గా ఏం జరుగుతుందంటే, అశాశ్వతమైన విలాసాలకు, అశాశ్వతమైన ధన ఖర్చులకు, వీటిపైన మనసు వెళ్ళదు. ఇంకోటేంటంటే, ఈ ఆత్మ ఎప్పుడైతే డామినేట్ చేస్తుందో, ఈ భౌతికపరమైన అనవసరమైన వాటన్నిటిని కూడా తగ్గించేస్తుంది. ఈయనకెప్పుడూ కూడా ఆత్మ సాధనల్లో అంటే ఆధ్యాత్మిక సాధనలోనూ, గీతా పారాయణంలోనే ఆయన ఉన్న ఆనందాన్నంతటినీ కూడా పొందుతూ ఉండేవారు. అలాగే ఎంత సామాన్యంగా అంటే, ఆ పాత ఒక జత బూట్లు అవి ఇక పనికిరావు ఇంక వేసుకోవడానికి అన్న లెవెల్ వరకు వాడుతూ ఉండేవారు. అది. మోటార్ల కార్ల వాడకము అప్పటికే వచ్చేసి, కారు ఇంట్లో ఉన్నా కూడా ఆయన మాత్రం ట్రామ్‌లోనే వెళ్ళి వస్తుండేవారు ఆఫీస్‌కి. అధికారం కోసం డబ్బు కూడబెట్టాలన్న ఆసక్తి నాన్నగారికి లేదు. ఒకసారి ఆయన కలకత్తా అర్బన్ బ్యాంకుకు తామే స్థాపించి ఉన్నప్పటికీ, దాంట్లో వాటాలు తీసుకోవడానికి నిరాకరించారు. వాటితో లాభం పొందడం ఆయనకిష్టం లేదు. తీరిక వేళల్లో ఒక పౌరుడిగా తన విధి తాను నిర్వర్తిస్తే చాలని ఆయన అనుకునేవారు. అది. ఒకసారి ఆయన కలకత్తా అర్బన్ బ్యాంకులో వచ్చిన ప్రాఫిట్స్‌ను వాటాలు వేసుకోవడము ఇట్లాంటివి ఏవైనా ఉంటే, తన వాటా తీసుకోవడానికి నిరాకరించారంట. వాటిలో లాభం పొందడం ఆయనకిష్టం ఉండేది కాదట. ఎందుకు? ఆయన ఏమనుకునేవారంట, ఒక పౌరుడిగా నా విధి నేను చేశాను. అది చాలు. దీనికి మళ్ళీ నేను ఇలా అడిషనల్ మనీ, శాలరీ తప్ప అడిషనల్‌గా వచ్చే మనీ వైపు అతని మనసు ఎప్పుడు కూడా ఉండేది కాదు. అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏది శాశ్వతము, ఏది అశాశ్వతం. ఒక పౌరుడిగా తన విధిని నిర్వర్తిస్తే దాని నుంచి వచ్చిన తృప్తి అనేది శాశ్వతం. వాటా తీసుకుంటే ఏముంది? మళ్ళీ ఇంకా తీసుకోవాలి, ఇంకా నాకు ఎక్కువ డబ్బు రావాలి అనేటువంటి లాలస పెరుగుతుంది. దానివల్ల ఈ తృప్తి అనే దానిని మిస్ అయిపోవడం అనేది జరుగుతుంది. మనకి ఎప్పుడైతే లాలసల్లో, ధన లాలస, భోగ లాలసల్లో మనం పడుతూ ఉంటామో, వాటిపైన మనము దృష్టి పెడితే వాటి గురించి పనిచేయడం మొదలుపెడతాం. అవి ఎప్పటికీ కూడా ఈ పరిపూర్ణత, సంతృప్తి అనేటువంటి గొప్ప క్వాలిటీస్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయనివ్వవు. ఆ భోగలాలసలు, లేకపోతే ధన లాలసలు, స్త్రీల లాలసలు, స్త్రీపై ఉండే లాలస ఇవన్నీ కూడా ఏంటంటే, ఆ లాలసకి ఎండింగ్ అనేదే లేదు. సో, దానితో నువ్వు మిస్ అయిపోయేవేంటంటే, అతి ఆహ్, అద్భుతమైన కొన్ని ఆధ్యాత్మిక పరిపూర్ణతని, ఆత్మకు కావలసిన ముఖ్యమైన క్వాలిటీస్‌ని నువ్వు మిస్ అయిపోవడం అనేది జరుగుతుంది. అవి ఎలాగో స్పిరిచువల్ సాధనకు పనికొచ్చేవి కావు ఈ లాలసలు. ధన లాలస గాని, భోగ లాలస గాని, స్త్రీ లాలస గాని. ఇవి ఆధ్యాత్మిక చింతనకు గాని, ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఉపయోగపడే విషయాలే కావు. ప్రాపంచికంగా ఉ ప్రాపంచికపరమైన విషయాలు. పైగా అవి కేవలము తాత్కాలికమైన ఆనందాలు. ఈ తాత్కాలికమైన ఆనందాల్లో మానవుడు పడిపోతే శాశ్వతమైన ఆనందము, ఆధ్యాత్మిక ఆనందము, ఆత్మజ్ఞానము, అలాగే విశ్వ ప్రేమ ఇలాంటి శాశ్వతమైన వాటిని
మిస్ అయిపోవడము లేదా శాశ్వతమైన వాటిని కోల్పోవడము అనేది జరుగుతుంది అని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అది. సో, అందుచేత ఆయన ఆ భోగలాలస్యంలో పడేవారు కాదు. ఒక పౌరుడిగా నేను చేసిన విధి, అందులో వచ్చిన ఆ తృప్తి, దాని నుంచి వచ్చిన జ్ఞానము, విజడము చాలు అని అనుకుండేవాడంట ఆయన. నాన్నగారు పదవీ విరమణ చేసిన చాలా సంవత్సరాలకి బెంగాల్ నాగపూర్ రైల్వే వాళ్ళ పుస్తకాల్ని తనిఖీ చేయడానికి ఇంగ్లాండ్ నుంచి ఒక అకౌంటెంట్ వచ్చాడు. ఆనాడు మరి ఆ, బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కదా. సో బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అధికారపూర్వకంగానే ఉండేవారు. వాళ్ళ దగ్గర పనిచేస్తూ ఉండేవారు కాబట్టి మరి వాళ్ళ యొక్క ఆధ్వర్యంలోనే వీళ్ళ ఉద్యోగాలు నడుస్తుండేవి. ఆ విధంగా వీళ్ళ యొక్క అకౌంట్స్ అన్ని కూడా ఆడిటింగ్ చేయడానికి ఒకసారి ఒకసారి వీళ్ళ ఆఫీస్కి ఇంగ్లాండ్ నుంచి అకౌంటెంట్ వచ్చాడు. అందులో ఒక విషయం గమనించి ఆయన ఆశ్చర్యపోయాడు. ఎవరు అకౌంటెంట్? ఏమిటది? జరిగింది ఏంటంటే, రైల్వే వారి దగ్గర నుంచి నాన్నగారికి బోనస్ రావాల్సి ఉంది. బకాయి పడ్డ బోనస్ కోసం ఆయన ఎప్పుడు దరఖాస్తే చేయలేదు. అది ఈ ఆడిటింగ్ చేసేటప్పుడు చూస్తే వీళ్ళ నాన్నగారికి ఈ రైల్వే వాళ్ళ నుంచి బోనస్ రావాల్సి ఉందిట. మరి బోనస్ కావాలి అని చెప్పేసి మరి అప్లికేషన్ పెట్టుకుంటే బోనస్ వస్తుంది. ఆ కంపెనీ వాళ్ళు బోనస్ రాస్తారు. కానీ ఈయన అసలు అప్లికేషనే పెట్టలేదట ఆ బోనస్ గురించి. అందరూ పెట్టుకున్నారట కానీ ఈయన పెట్టుకోలేదట. అదే ఆశ్చర్యపోయాడట ఈ అకౌంటెంట్. ముగ్గురి పని ఆయన ఒక్కడు చేశాడు అని కంపెనీకి చెప్పాడు అకౌంటెంట్. సో వెనకటి నుంచి పరిహారంగా ఆయనకి చెల్లించవలసింది 1,20,000 రూపాయలు. ఆ మొత్తానికి కంపెనీ కోశాధికారి నాన్నగారికి చెక్కు పంపాడు. అది. సో ఈ ఆడిటింగ్లో బయటపడిన ఈ విషయాన్ని మరి తిరిగి ఆయన రిపోర్ట్ చేయాలి కదా, ఆఫీస్కి, కంపెనీకి రిపోర్ట్ చేశాడు. ఈ వ్యక్తికి 1,25,000 రూపాయలు బోనస్గా మొదటి నుంచి ఆయన ముగ్గురు చేసే పని ఒక్క మనిషి చేస్తున్నాడు. ఆయనకు బోనస్ మనం ఇవ్వాల్సింది ఉంది. కానీ అతను ఎప్పుడూ కూడా ఆ బోనస్ కోసం అప్లికేషన్ పెట్టలేదు. అప్లికేషన్ పెట్టకపోతే ఆ మనీ అనేది ప్రాసెస్ అవ్వదు. కాబట్టి ఇప్పుడైనా సరే ఆయనకి 1,25,000 మనం ఇచ్చేయాలని చెప్పేసి అతను రిపోర్ట్ చేశాడు. వెంటనే కంపెనీ కోశాధికారి ట్రెజరీ ఏం చేశాడంటే ఈయన ఫాదర్కు 1,20,000 చెక్కు రాసేసి పంపించి, ఆయన దృష్టిలో అది ఎంత చిన్న విషయం అంటే ఇంట్లో వాళ్ళకి చెప్పడం కూడా మర్చిపోయాడు. 1,25,000 రూపాయలు చెక్కు వచ్చింది అంటే చెప్పాలి కదా. ఇంట్లో చెప్పడం కూడా మర్చిపోయాడంటే దాని గురించి చాలా తక్కువనే రియాక్ట్ అయ్యాడు ఆయన. ఆహా, చెక్కు వచ్చిందా, సరే, అంతే. ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి కూడా మర్చిపోయాడంట ఆయన. అంత విషయాన్ని అంత సీరియస్గా తీసుకోలేదు. తర్వాత చాలా కాలానికి మా ఆఖరి తమ్ముడు విష్ణు నాన్నగారి ఖాతాలో అంత పెద్ద మొత్తం జమ అయిన సంగతి బ్యాంకు వాళ్ళు పంపిన స్టేట్మెంట్లో చూసి దాని గురించి నాన్నగారిని అడిగాడు. అది వాళ్ళ తమ్ముడు ఎప్పుడో, విష్ణు అనే అతను ఎప్పుడో ఈ విషయాన్ని తెలుసుకుని అప్పుడెప్పుడప్పుడు అడిగాడు. అప్పుడు ఏం చెప్తాడంటే ఈయన, భౌతికమైన లాభాలను చూసి పొంగిపోవడం ఎందుకు అని జవాబిచ్చారంట తండ్రిని అడిగితే. ఇవన్నీ భౌతికపరమైనవి ఈ లాభాలు, దాన్ని చూసి మనం పెద్దగా పొంగిపోవాల్సిన అవసరం ఏముంది. అన్నిటి విషయంలోనూ సమదృష్టి సాధించాలని తలిచేవాడు. అది అన్ని విషయాల్లో దుఃఖము సుఖము అంటే వాళ్ళ జీవితంలో డే టు డే లైఫ్లోనే ప్రతి ఒక్కదానిని కూడా సాక్షిభావంతో చూడడం అనేది ప్రాక్టీస్ చేసేవారు. అంటే దుఃఖాన్నైనా సుఖాన్నైనా, ఒక మంచినైనా చెడునైనా సమతుల్యంగా, బ్యాలెన్స్డ్గా, ఓకే ఇలా జరుగుతుందా, ఓకే జరుగుతుంది అనే ఒక సాక్షిభావంతోనే చూడడం అనేది ఆ ఇంట్లో ఒక అలవాటు ఉంది. ఇది ఒక స్పిరిచువల్ సాధన. ఇది అందరూ అలా చేయగలిగేది కాదు. అందరూ చాలా ఎమోషనల్గా ఉంటారు కుటుంబంలో ప్రతి ఒక్కరు. ఒక్కొక్కరు ఒకే విషయానికి ఒక్కొక్కరు ఒక్కొక్కలా రియాక్ట్ అవుతూ ఉంటారు. కానీ ఈ ఇంట్లో మాత్రము రెండిటినీ కూడా సాక్షిభావంతో చూడడమే, మంచి చెడుని, దుఃఖము సుఖాన్ని, ఇది చూడడమే ఈ ఇంట్లో ఉన్న అలవాటు. ఇది ఒక గొప్ప స్పిరిచువల్ సాధన. లాభం వచ్చినప్పుడు పొంగిపోడు, నష్టం వచ్చినప్పుడు కూడా కుంగిపోడు. లాభం వచ్చినా నష్టం వచ్చినా ఆ రెండు భౌతికపరమైన
ఆర్జన. ఆ రెండిటినీ కూడా సమానంగా చూడడమే సాక్షిభావం. ఈ సాక్షిభావంతో ఉండడమే దైవ దైవత్వం. ఇది వాళ్ళ యొక్క సాధన. ఈ లోకంలోకి వచ్చేటప్పుడు మనిషి డబ్బు లేకుండానే వస్తాడని, పోయేటప్పుడు ఒక్క రూపాయి కూడా పట్టుకుపోడని ఆయనకు క్షుణ్ణంగా తెలుసు. అది దాంపత్య జీవితంలోని తొలి వాళ్ళల్లో మా అమ్మా నాన్నగారు కాశీలో ఉండే లహరి మహాశయులనే మహాగురువులకు శిష్యులు. అది కాశీలో ఒక గురువు, ఆయన పేరు లహరి మహాశయుడు. ఆ లహరి మహాశయుడికి మొట్టమొదటి శిష్యులు వీళ్ళు. అన్నాను, తొలినాళ్లలో వీళ్ళిద్దరూ కూడా ఆయనకి మొట్టమొదటి శిష్యులు కాదు, వీరికి మొట్టమొదటి గురువు ఆయన. సహజంగా నాన్నగారికి ఉండే తపన ప్రవృత్తి ఈయన సాంగత్యం వలన మరింత బలపడింది. అది ఈయన యొక్క ప్రవృత్తి ఏంటి? ఆధ్యాత్మిక ప్రవృత్తి తండ్రిది. ఈయన యొక్క సాధనలు అవే. ఇవన్నీ కూడా లహరి మహాశయ, ఆయన వాళ్ళ గురువు, ఆయన దగ్గర ఇంకా బలపడింది. ఆమె అమ్మ ఒకసారి పెద్దక్క రమకి ఒక గొప్ప విషయం చెప్పింది. మీ నాన్నగారు నేను భార్యాభర్తలుగా కలిసేది ఏడాదికి ఒక్కసారి మాత్రమే, అది కూడా పిల్లల కోసం మాత్రమే. అది వీరిద్దరి మధ్య సంసారం ఎలా ఉండేది? వారిద్దరూ కూడా సంవత్సరానికి ఒకసారి కాపురం చేయడము, అది కూడా పిల్లల కోసం, ఏడాదికి ఒకసారి. మిగతా సమయం అంతా కూడా వారు ఆధ్యాత్మిక సాధనల్లోనూ ఇలాగా సమతుల్యంగా, అంటే సాక్షిభావంతో ఉండడము, సర్వసంగ పరిత్యాగము, వీటినే సాధన చేస్తూ ఉండేవారు. ఎందుకు? వారిద్దరి ఆత్మలు కూడా ఆధ్యాత్మికంగా ఆల్రెడీ ఎదిగి ఉన్న ఆత్మలు కాబట్టి. నాన్నగారు లహరి మహాశయల్ని మొట్టమొదట కలుసుకున్నది అవినాశ అవినాశబాబు అనే రైల్వే ఉద్యోగి ద్వారా. అది వీరిద్దరూ కూడా, నాన్నగారు అంటే ఈయన ఫాదరు ఆ లహరి గురువు గారిని, లహరి మహాశయ గురువు గారిని మొట్టమొదట కలుసుకున్నది అవినాశబాబు అనే ఒక సాటి రైల్వే ఉద్యోగి ద్వారా. బెంగాల్ నాగ్పూర్ రైల్వేలోని ఒక బ్రాంచ్ లైన్లో అవినాశబాబు పనిచేస్తూ ఉండేవాడు. గోరఖ్పూర్లో ఉండే రోజుల్లో ఈ అవినాశబాబు అనేక మంది భారతీయ మునుల కథల్ని మనస్సుకు హత్తుకునేటట్టుగా నా చిట్టి చెవుల్లో నూరు పోస్తుండేవారు. కథ చెబుతూ చిట్ట చివరికి తమ గురువుగారి మహత్తుకు తప్పకుండా జోహార్లు అర్పిస్తూ ఉండేవారు. అది ఇతను ఈ బెంగాల్ నాగ్పూర్ రైల్వేలో పనిచేస్తున్న ఉద్యోగి ద్వారా, అది ఆయన పేరు అవినాశబాబు. ఈయన ఏం చేస్తుండేవాడు? ఈ భారతీయుల యొక్క మునులు అంటే గురు పరంపర భారతదేశంలో ఉన్న అనేక గురువుల యొక్క కథల్ని మనసుకు హత్తుకునేటట్టుగా అందరికీ చెబుతూ ఉండేవాడు. అదేవిధంగా ఈ అబ్బాయి చిన్నవాడైనప్పటికీ ఇతరికి చెబుతూ ఉండేవాడు. సో ఆ కథ చెప్పిన తర్వాత ఆఖరిని తమ గురువు గారిని ప్రశంసిస్తూ ఉండేవాడు. మీ నాన్నగారు ఎటువంటి విచిత్ర పరిస్థితుల్లో లహరి మహాశయులకు శిష్యులయ్యారో ఎప్పుడైనా విన్నావా అని అడిగాడు. అది వేసవికాలం, మందంగా ఉండే మధ్యాహ్నం పూట అవినాశబాబు నేను మా ఇంటి ఆవరణలో కూర్చుని ఉన్నాం. అప్పుడు ఈ చిక్కు ప్రశ్న వేశారు ఆయన. ఏం చెబుతారో వినాలనే ఆశతో చిరునవ్వుతో తలేదన్నట్టుగా తల తిప్పాను. అది ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఈ లహరి మహాశయుల్ని ఎలా కలిశాడో తెలుస్తుంది. నువ్వింకా కొన్నేళ్లకి, ఇతను చెప్తున్నాడు అవినాశబాబు ఎవరికి? యోగానంద, పరమహంస యోగానంద, చిన్న యోగానందకి చెప్తున్నాడు. నువ్వింకా కొన్నాళ్ళకి పుడతావనగా నేను కాశీ వెళ్ళి మా గురువుగారి దర్శనం చేసుకురావడానికి ఒక వారం రోజులు సెలవిమ్మని నా పై ఆఫీసర్ గారిని, అంటే మీ నాన్నగారిని నేను అడిగాను. దానికి నన్ను వేళాకోళం చేశారు ఆయన. అది ఇలాగ మా గురువుగారు లహరి మహాశయులు వచ్చారు, ఆయన నేను కలవడానికి వెళ్ళాలి, నాకు ఒక వారం రోజులు సెలవు ఇవ్వండి అని ఈ అవినాశబాబు తన పై అధికారి ఎవరు? ఈ పరమహంస యోగానంద యొక్క తండ్రి, ఈ చిన్న యోగానంద తండ్రి, అతనికి అడిగాడంట. అడిగితే ఆయన ఆఫీసుకి లీవ్ ఇవ్వలేదు. ఇవ్వకపోగా వేళాకోళం చేశాడు. ఏమని? మతం పిచ్చిలో పడి, అంటే అప్పటికి ఇంకా ఆధ్యాత్మికతకి మతానికి
తేడా ఇంకా తెలియలేదు అప్పటికి. ఇంకా గురువు గారి యొక్క ఆధ్వర్యంలోకి రాలేదు ఇంకా అప్పుడు విషయం. మతంలో పడి పిచ్చివాడు అవుతున్నావా ఏంటి అని అడిగారట. నువ్వు కనుక పైకి రాదలుచుకుంటే ఆఫీసు పని మీద దృష్టి పెట్టుకో, ఇంక ఇవన్నీ వదిలేసాయి అన్నట్టుగా చెప్పారు. ఇంటికి ఈ ఎవరు, ఈ యోగానంద తండ్రి. ఆ రోజు నేను విచారంగా, ఎవరు, అవినాష్ బాబు చెప్తున్నాడు, ఆ రోజు ఎందుకు లీవ్ ఇవ్వలేదు కదా, ఆ రోజు నేను విచారంగా ఇంటి మొహం పట్టి చెట్ల గుబుర్లున్న దారిలో నడిచిపోతుంటే పల్లకిలో వస్తూ మీ నాన్నగారు కనిపించారు. అది అప్పుడే ఆయనతో మాట్లాడి వస్తున్నాడు ఆయన. తిరిగి అట్నుంచేమో ఆ, బాధగా నడుచుకుంటూ వెళ్తుంటే ఈయన పల్లకీలో వస్తూ కనిపించారంట ఇతని తండ్రి. బంట్రోతుల్ని పల్లకీని వెనక్కి పంపించేసి ఆయన నాతో నడక సాగించారు. ఆ పల్లకి దిగి ఇంక ఈయనతో నడక సాగించారంట. నన్ను ఓదార్చే ఉద్దేశంతో లౌకికంగా విజయం సాధించడానికి కృషి చేస్తే కలిగే లాభాలు ఏమిటో చెప్పుకొచ్చాడు. తనకు తెలిసిందైతే తను చెప్తున్నాడు. యాజ్ ఏ ఆఫీసర్ ఏమంటాడంటే, నువ్వు అలా బాధపడుతున్నావు, నెల రోజుల పాటు, వారం రోజుల పాటు ఈజీగా లీవ్ అడిగావు, కానీ నువ్వు ఆఫీసులో ఇటువంటి ఇటువంటి విషయాలకి నువ్వు లీవ్ పెట్టడాలు, పని ఎగ్గొట్టడాలు చెయ్యకుండా లౌకికంగా నువ్వు విజయం సాధిస్తేనే, ఏదైనా కృషి చేస్తేనే నువ్వు లాభాలు పొందుతావు అన్నట్టు చెప్తున్నాడు. కానీ నేను మాత్రం దిగులుతూనే ఉన్నా, ఎందుకంటే తన గురువు గారిని చూడలేకపోతున్నానని బాధతోటి. లహరి మహాశయ, మిమ్మల్ని చూడందే నేను బతకలేను అంటూ మొరపెడుతూనే ఉంది నా గుండె అదే పనిగా. ఎంత ఆఫీసరు లౌకిక పరంగా విజయాన్ని సాధించాలంటే కష్టపడి పని చేయాలి. ఇలాగ వారమేసి రోజులు లీవులు పెట్టడం కాదు. పైగా ఎవరో గురువు, ఆ గురువు వచ్చాడు, ఈ గురువు వచ్చాడని అలా వెళ్ళిపోవడం అనేది సరైన పద్ధతి కాదని ఈ ఆఫీసర్గా ఉన్న ఈయన తండ్రి చెబుతూ ఉన్నాడు. ఎందుకు అప్పటికి ఇంకా ఆయన ఇందులోకి రాలేదన్నమాట, ఆధ్యాత్మికతలో. అప్పుడు కానీ ఇతని మనసు మాత్రము లహరి మహాశయ గురువు గారినే తలుచుకుంటూ, మహాశయ మిమ్మల్ని చూడందే నేను బతకలేను, నాకు ఇక్కడ లీవ్ దొరకటం లేదు అని బాధపడుతూ మనసులో అనుకుంటున్నాడు. ప్రశాంతంగా ఉన్న ఒక పొలం చివరికి సాగింది మా దారి. అది ప్రశాంతంగా ఉన్న ఒక పొలం చివరికి సాగింది మా దారి. అలా ఇద్దరు నడుచుకుంటూ ఒక పొలం గుండా ఆ పొలం యొక్క చివరి దాకా వచ్చారు. అక్కడ ఉవ్వెత్తుగా లేచిన కెరటంలా పెరిగిన అడవి గడ్డికి కిరీటం పెట్టినట్లుగా మెరుస్తున్నాయి. సాయంకాలం సూర్యకిరణాలు, అద్భుతమైన ఆ దృశ్యం సౌందర్యానికి మేము ముగ్ధులమై నిలబడిపోయాం. ఇంతట్లో ఆ పొలంలో మాకు కొద్ది గజాల దూరంలోనే మా గురుదేవుడు ప్రత్యక్షమయ్యారు. చూసారా, ఆ గురువుని ఏంటి మనసులో తలుచుకున్నాడు, మహాశయ నాకు లీవ్ దొరకటం లేదు, ఆఫీసర్ నాకు పక్కనే ఉన్నాడు కానీ లీవ్ ఇవ్వటం లేదు, మిమ్మల్ని చూడకుండా నేను బతకలేను అని చెప్పేసి మనసులో బాధపడుతూ ఎప్పుడైతే తలుచుకున్నాడో, ఆ పొలం చివరాఖరి వరకు ఇద్దరు నడుచుకుని వచ్చారు. అక్కడ ఒక చాలా పెద్ద అడవి గడ్డి మొలిచి ఉంది. అక్కడ నుంచి సాక్షాత్ కొన్ని గజాల దూరంలోనే తన గురువు గారు నడుచుకుంటూ వస్తూ ప్రత్యక్షమయ్యారు. నేను మిమ్మల్ని చూడకుండా ఉండలేను అని చెప్పి మనసులో తలుచుకున్నారు కదా, అది అది ఆయన చూడాలనేటువంటి కాంక్ష, అతని మనసులో ఆయన చూడాలనే కాంక్ష బయట సాక్షాత్కరించడం మొదలుపెట్టింది. వెంటనే అట్నుంచి గురువుగారు నడుచుకుని వస్తున్నట్టుగా ఈయనకు కనిపించడం జరిగింది, ప్రత్యక్షం అవడం జరిగింది. భగవతి బాబు మీ కింద పనిచేసే ఉద్యోగి. ఆయన డైరెక్ట్గా అలా వచ్చారనమాట. అంటే ఆ రోజుల్లో అలాంటి శక్తులు ఉండేవి ఆనాటి యోగులకి. భక్తుడు తనను చేరుకోలేకపోతున్నాడు, నేను నేనే అతన్ని చేరుకోవాలి అంటే అని చెప్పేసి మరుక్షణం ఈయన బాధపడుతూ మనసులో అనుకున్న మరుక్షణం ఆయన అక్కడ నడుచుకుంటూ వచ్చి ప్రత్యక్షమయ్యారు. ఇది ఎలా సాధ్యం అంటే ఆయన సూక్ష్మ శరీరంతో నడుచుకుని వచ్చేసారు. వచ్చి ఈయనతో చెప్తున్నారు ఆఫీసర్తో, భగవతి బాబు మీ క్రింద పనిచేసే ఉద్యోగి విషయంలో మీరు మరీ కఠినంగా ఉన్నారు అని చెప్పి అన్నాడంట. అయితే ఆశ్చర్యచకితమై ఉన్న మా చెవుల్లో ఆయన కంఠస్వరమే మారుమోగింది. అది అంటే వీళ్ళ కళ్ళకు ఆయన అట్నుంచి నడుచుకుని వస్తూ కనిపించారు. చెవుల్లో ధ్వని కూడా వినబడింది. భగవతి బాబు మీ కింద పనిచేసే ఉద్యోగి విషయంలో
మీరు మరీ కఠినంగా ఉన్నారు అని. ఇద్దరు ఆశ్చర్యపోయి, ఇద్దరికి వినబడింది. ఒక పక్క ఆఫీసర్కి, ఒక పక్క అంటే వీళ్ళ నాన్నకి, ఒక పక్క అవినాష్ బాబుకి. ఆశ్చర్యపోయారట వాళ్ళ చెవుల్లో ఆ కంఠస్వరం విని. మరి అతను భౌతికంగా కాదు, సూక్ష్మ శరీరంతో వచ్చారు కదా. మరి ఈ చెవుల కళ్ళకు కనిపించడము అక్షరాల రూపంలోనో, లేకపోతే చెవులకి ధ్వని రూపంలోనో వారు సందేశాలు పంపిస్తారు. ఎంత విచిత్రంగా ప్రత్యక్షమయ్యారో అంత విచిత్రంగా అదృశ్యమైపోయారు. ఆ ఒక్క మాట చెప్పేసి అదృశ్యమైపోయారు. అది సూక్ష్మ శరీరం కదా అది. సూక్ష్మ శరీరం అంటే యాస్ట్రల్ సోల్. కాబట్టి వీరు దానిని ఆ యాస్ట్రల్ పరంగానే, అంటే ఆ సూక్ష్మ శరీరముతో అవతల వ్యక్తి వస్తున్నప్పుడు వీళ్ళు కూడా ఆ సోల్ లెవెల్లోనే వారిని చూడగలరు, మాట్లాడగలరు, వాళ్ళు చెప్పింది వినగలరు. ఇది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. మామూలుగా భౌతికంగా వచ్చారనుకోండి, మామూలు కూర్చుని పిచ్చాపాటి మాట్లాడడం. అలా కాకుండా సూక్ష్మ శరీరంతో వచ్చిన ఆత్మలు పంచేంద్రియాలతో కనెక్ట్ అయ్యి ఇవ్వాల్సిన సందేశం అది ఇచ్చేసి తిరిగి వెళ్ళిపోతాయన్నమాట. అవినాష్ బాబు సెలవు నీకు ఇవ్వడమే కాదు, నాకు కూడా నేను ఇచ్చుకుంటున్నాను. రేపే బయలుదేరి కాశీ వెళ్దాం. అది ఇది ఎప్పుడైతే ఈ వీళ్ళ ధ్వని చెవులకు విన్నారో, నాన్నగారు అంటే ఈయన చెప్తున్న కథ ఈయన చెప్తున్నాడు కదా, వీళ్ళ నాన్నగారు కొద్ది క్షణాల పాటు అలా ఉండిపోయి ఆశ్చర్యపోయారట. ఆశ్చర్యపోయి అప్పుడు ఏం చెప్పారంటే, ఉద్యోగితోటి, అవినాష్ బాబు, ఆయన పేరు అవినాష్, సెలవు నీకు ఇవ్వడమే కాదు, నేను కూడా సెలవు పెడతాను. రేపే ఇద్దరం కలిసి కాశీ వెళ్దాం, మీ గురువు గారిని ఇద్దరం కలిసి చూద్దాం అనేసి చెప్పారంట. నీ తరపున చెప్పడం కోసము తమ సంకల్ప శక్తి వల్ల ఇక్కడ ప్రత్యక్షం కాగలిగిన మా గురువుగారులు, మహాగురువులు, లహరి మహాశయుల గురించి నేను తప్పకుండా తెలుసుకోవాలి. మా ఆవిడని కూడా తీసుకువెళ్ళి తమ ఆధ్యాత్మిక పంతాను అనుసరించడానికి మాకు దీక్ష ఇమ్మని ఆయన అడుగుతాను. ఆయన దగ్గరికి వెళ్తున్నావా అని అడిగారు. అది ఇంకా ఏం చెప్పారంటే అవినాష్ బాబుతో, నువ్వే కాదు, నేను కూడా ఒక వారం రోజులు లీవ్ పెడతాను, నాతో పాటు మా ఆవిడని కూడా తీసుకుని వెళ్తాను. మేము ఆల్రెడీ ఆధ్యాత్మిక పంతాలో ఉన్నాం, కానీ సరి అయిన దీక్ష ఇవ్వడానికి మాకు ఒక గురువు కావాలి. అటువంటి దీక్ష ఇమ్మని అడగడానికి నేను నా భార్య ఇద్దరం కూడా నీతో పాటు కాశీ వస్తాము అని చెప్పేసి ఫైనల్గా ఆఫీసర్ అనడం, అంటే వీళ్ళ నాన్నగారు అనడం జరిగింది. అప్పుడు అవినాష్ బాబు, తప్పకుండా నా ప్రార్థన అద్భుతంగా ఫలించినందుకు, పరిస్థితులు తొందరగా నాకు అనుకూలంగా మారినందుకు ఆయన ఆనందంలో మునిగిపోయాడు. అంతే కదా, ఆయన మనసులో అనుకోబట్టే ఇదంతా జరగడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా, ఇతని వైఫ్ కూడా లహరి మహాశయుల్ని కలవడం అనేది జరగబోతుంది. మర్నాడు సాయంకాలము అమ్మగారు, మీ అమ్మగారు, నాన్నగారు, నేను కాశీ వెళ్ళడానికి బండెక్కాం. అది ఈయన చెబుతున్నాడు. మర్నాటి రోజు మేము ముగ్గురం కాశీ వెళ్ళాము. ఎవరు? ఈ అబ్బాయికి చెప్తున్నాడు, ఈ అబ్బాయి మాకు చెప్తున్నాడు. ఎవరు అబ్బాయి? ఎవరు? చిన్న యోగానంద. ఆ మర్నాడు అక్కడికి చేరగానే కొంత దూరం గుర్రబండి మీద వెళ్ళాం. తర్వాత సన్నటి సందులు గుండా నడిచి ఏకాంతంగా ఉన్న ఇంటిని చేరుకున్నాం. గురువుగారు కూర్చునే చిన్న గదిలోకి ప్రవేశించాం. ఇదంతా ఆశ్రమం అన్నమాట. లహరి మహాశైల ఆశ్రమాన్ని వర్ణిస్తున్నారు. అలవాటుగా ఆయన పద్మాసనంలో స్థిరంగా కూర్చుని ఉన్నారు. ఎవరు? గురువుగారు. ఆయన ముందు ప్రణమిల్లాం. గుచ్చి చూసే తన కళ్ళని విలమిల్లాడించి మీ నాన్నగారి మీద చూపు నిలిపారు. ఈ అవినాష్ బాబు చెప్తున్నాడు ఈ చిన్న యోగానందకి. ఆయన సింగిల్గా లోపల పద్మాసనం వేసుకుని కూర్చున్నారు. ఒక్కసారిగా మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మీ నాన్నగారి యందు దృష్టి నిలిపారు. భగవతి బాబు, మీ కింద పనిచేసే ఉద్యోగి విషయంలో మీరు మరీ కఠినంగా ఉన్నారు. 2 రోజుల క్రిందట గడ్డి బీడులో ప్రత్యక్షమైనప్పుడు అన్ని మాటలే ఇప్పుడు కూడా ఆయన అన్నారు. అది మళ్ళీ తిరిగి అదే మాట రిపీట్ చేశారంట. ఆ తర్వాత అవినాష్ బాబు తన దగ్గరికి రావడానికి మీరు అనుమతించినందుకు, ఆయనతో పాటు మీరు మీ భార్య కూడా వచ్చినందుకు చాలా సంతోషం అని అన్నారు. ఎవరు? గురువుగారు. అవినాష్ బాబును పంపించారు, సంతోషం. ఆయనతో పాటు మీరు మీ భార్య కూడా నన్ను కలవడానికి వచ్చారు, ఇంకా సంతోషం అని చెప్పేసి చెప్పారు. మీ తల్లిదండ్రులకు ఆయన క్రియాయోగం అనే ఆధ్యాత్మిక సాధనను ఉపదేశించి ఆనందపరిచారు. ఆ సమయంలోనే క్రియాయోగం అనే దానిని వీరిద్దరికీ కూడా దీక్షగా ఇవ్వడం అనేది
జరిగింది. ఎవరికి? భార్యాభర్తలిద్దరికీ కూడా. ఎవరు? లహరి మహాశయులు. చిరస్మరణీయమైన ఆ దివ్య దర్శనపు రోజు నుండి సహ సహశిష్యులమైన మీ నాన్నగారు నేను ఆప్తమిత్రులా ఉంటున్నాము. చిరస్మరణీయమైనది ఆ దివ్య దర్శపు రోజు. ఆ లహరి మహాశయులను కలవడము, ఆయన క్రియాయోగం అనే సాధనను వారికి ఆ, దీక్షగా ఇవ్వడము, ఇవన్నీ కూడా వీళ్ళ ముగ్గురికి ఇవ్వడము. సో ఆ విధంగా నేను మీ నాన్నగారు కూడా ఆప్తమిత్రులమయ్యాము. నీ పుట్టుక విషయంలో లహరి మహాశయులు గాఢమైన ఆసక్తి చూపించారు. నీ జీవితం ఆయనతో తప్పకుండా ముడిపడి ఉంది. మహాగురువుల ఆశీస్సు ఎప్పటికీ వృధా కాదు. అది ఈ చిన్న యోగానందకి చెప్తున్నారు. నీ పుట్టుకకు కూడా ఆయన ఎంతో ఆసక్తి చూపించారు. గాఢమైన ఆసక్తి చూపించారు నువ్వు పుట్టినప్పుడు కూడా. సో నీ జీవితము ఆయనతో ముడిపడి ఉంది అని చెప్పేసి ఒక విషయాన్ని ఈ చిన్న యోగానందకి చెప్పడం అనేది జరిగింది. ఓకే మాస్టర్స్, మనం ఇక్కడితో ఆపుదాము. రిమైనింగ్ మనము రేపు చెప్పుకుందాం. ఓకేనా? రేపు మళ్ళీ ఇదే సమయానికి కలుస్తున్నాం మాస్టర్స్. ఇలాగే మెడిటేషన్ తర్వాత పార్ట్ 3 కలిసి ఈ అధ్యాయం పూర్తి చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఎవరికైనా థ్యాంక్స్ అండి. మెనీ థ్యాంక్స్ అండి. చాలా క్లారిటీ ఉంది. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. సో వీటి నుంచి ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ యొక్క జీవితాలే కావచ్చు, కానీ వాళ్ళు చేసిన సాధనలు ఎటువంటిది, దాన్ని మనము సాధనలు, పొదుపు ఎంతలో ఉండాలో అంతవరకే ఖర్చు పెట్టడం అనేది ఒకటి. రెండోది సాధన. మూడోది అంటే ఆధ్యాత్మిక చింతనలో ఉన్న వాళ్ళకి ఆటోమేటిక్ గా ప్రాపంచికం వైపు వెళ్ళదు, తగ్గిపోతుంది. ఒకవేళ వెళ్ళి ఉన్నా తగ్గిపోతుంది. ఏ దృష్టిలో చూసినా ఆధ్యాత్మికంగానే ఆధ్యాత్మిక బుక్స్ చదవడం, ఆధ్యాత్మిక దృష్టిలో ఉండడం జరుగుతుంది. అది ఏకాగ్రత అండి. లెక్క. అది ఈ రోజు మేము తెలుసుకున్నది ఈ 3. మరొక విషయం ఏంటంటే సాక్షి భావంతో ఉండడం. అంటే ఆయన ఉండడం. రాసుకోండి విషయాలు. సమతుల్యంగా ఉండడము. బాధకి సుఖానికి రెండింటి ఒకేలా చూడడం. 1,25,000 ఆ రోజుల్లో 1,25,000 అంటే మామూలు విషయం కాదు. ఆయన అసలు అప్లికేషనే పెట్టలేదు. అంటే దాన్ని ఎందుకంటే భౌతికంగా ఆ కరెన్సీ అనేది అశాశ్వతమైనది మనసు వెళ్ళలేదు. తర్వాత ఆడిటర్ వచ్చి ఏంటి ఈయన బోనస్ తీసుకోలేదు, కంపెనీలో అందరూ అప్లికేషన్ పెట్టుకుని తీసుకున్నారు, ఈయన ముగ్గురు చేసే పని ఒక వ్యక్తే చేస్తాడు, అందుకే కదా బోనసులు వచ్చాయని చెప్పేసి ఆయన రాశాడు కంపెనీకి, ఈయన ఇంకా బోనసులు తీసుకోలేదు, ఈయనకి చెక్కు పంపండి అని. అప్పుడు కంపెనీ వాళ్ళు వెంటనే ఇతనికి చెక్కు పంపించడం జరిగింది. ఆ విషయాన్ని తీసుకున్నాడు, అతను బ్యాంకులో పడిందన్న మాటే కానీ ఇంట్లో కూడా చెప్పలేదు ఆ విషయాన్ని. అంటే వీరు ఎట్లా ఉన్నారంటే రెండిటినీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఆయన యొక్క చేసిన కష్టానికి ఫలితం అది. దాన్ని కూడా ఒక సబ్జెక్ట్గా చూశాడు అంతే ఆయన. అది. సో ఆ విధంగా సాక్షి భావం విట్నెస్ చేయడం వరకే. అలాగని దాన్ని దుబారా చేయాల. బ్యాంకులో ఉంది, అవసరానికి వాడుకుంటారు కుటుంబం, అది వేరే సంగతి. అది తను మాత్రము మానసికంగా ఎమోషనల్గా ఏ విధంగా కూడా రెండింటినీ కూడా సమానంగానే చూస్తున్నాడు. డబ్బు లేనప్పుడు ఎలా ఉన్నాడో డబ్బు చేతిలో ఆడుతున్నప్పుడు కూడా అదే విధంగా ఉన్నాడు. సో ఇది ఒక ఆధ్యాత్మిక సాధన. ఈ సాధనని మనం ప్రతిరోజు కూడా మన సంసారంలోనే మనం యొక్క ఇదిలోనే మనం చేస్తూ ఉంటేనే మనకి అలవాటు పడుతుంది. ఇలా అలవాటు అయినప్పుడే మనకి పరిపూర్ణత లేదా సంతృప్తి అనేటువంటి స్కిల్స్ అనేవి మనకి వస్తాయి. లేకపోతే రావు. ఎలా వస్తాయి మనకు సాధన లేకపోతే? అది మనం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి. ఓకే ఓకే మాస్టర్స్, ఇంకేదైనా ప్రశ్నలు ఉన్నాయా? లేదు, లేకపోతే సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ బిల్లా లక్ష్మి గారు. మళ్ళీ మనం రేపు ఇదే సమయానికి కలుద్దాము. మెడిటేషన్ ప్లస్ ఇలాగా పుస్తకం కొనసాగుతుంది. కూడా చాలా ట్రాన్స్ లోకి వెళ్ళిపోయింది. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా ట్రాన్స్ లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ పైకి వచ్చేసరికి ఇబ్బంది అయింది ప్రపంచంలోకి రావటానికి. అంత డీప్ గా వెళ్ళిపోయింది. ఇబ్బంది అంటే ఏమన్నా? ఇబ్బంది అంటే అంటే రాలేక బయటకు వచ్చాం. దట్ ఈస్ ఓకే. ఇబ్బంది అంటే ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఉంటే మాత్రము వెంటనే నాకు తెలియజేయండి. ఓకేనా? అయితే ఆ ఇబ్బంది కాదు, అబ్బా బయటికి రావాలా, ఇందులోనే ఉంటే ఎంత హ్యాపీగా ఉంది అనిపించింది.
అదే నిజమైన ఆనందం. ఎందుకంటే బయట నుంచి మనం డిస్కనెక్ట్ అయిపోయి సబ్ కాన్షియస్ లెవెల్కి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఎస్. మెడిటేటివ్ స్టేట్. దాన్ని మెడిటేటివ్ స్టేట్ అంటారు. ఆ స్టేట్లో ఉన్న సుఖం అది. ఆ సుఖం మనకి భౌతిక ప్రపంచంలో ఎక్కడా దొరకదు. ఉమ్. అటువంటి సుఖాన్ని ఈవేళ మీరు ఎక్స్పీరియన్స్ చేశారు. అది చేసాం ఇంపార్టెంట్. చేసాం అటువంటి ఆ లెవెల్లో మనము మెడిటేటివ్ స్టేట్లో మనం కనెక్ట్ అయితేనే ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది ఫ్రీగా లోనికి పాస్ అవుతుంది. ఆ, అది భౌతిక ఆ, పరంగా మన కాన్షియస్ స్టేట్లో ఉన్నంత వరకు లోనికి వెళ్ళదు. అది ఆ, వెళ్తున్నట్టు ఆ, అనిపిస్తుంది. అంతే. ఏదో మాకు ఏదో చిన్న చిన్న ఎక్స్పీరియన్సెస్ వస్తే వెళ్ళింది వెళ్ళింది అనుకోవడమే తప్ప అది- ఇది విషయం. ఆ, చాలా బాగుంది ఈ రోజంతా కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే ఈ రోజు మైండ్ ఇప్పుడు ఏమైతే ఈ పుస్తకం నుంచి నేర్చుకున్నారో దాన్ని ఈ క్షణం నుంచి ఇంప్లిమెంట్ చేయాలి. ఈ క్షణం నుంచి అమలు పెట్టాలి. ఇంప్లిమెంట్ చేస్తాము, ఇంప్లిమెంట్ చేస్తాం, ఉమ్, అది ఇంప్లిమెంట్ చేస్తాం. యా. థ్యాంక్ యూ అండి వెరీ మచ్. లక్ష్మి థ్యాంక్ గారు, యూ. బిల్లా లక్ష్మి గారు, మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా? క్వశ్చన్స్ ఏమీ లేకపోతే మనం ఇక్కడ చాలిద్దాం. మళ్ళీ రేపు ఇదే సమయాన్ని కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ. మ్యూజిక్ పెడతాను, మీరు మెల్లగా